క్రెడిట్ పొందాలి, నాకు మర్యాద ఇవ్వాలి, నాకు హెల్ప్ చేయాలి, నాకు జకాతులు సదకారాతులు నాకు హెల్ప్ చేయాలి, నాకు వస్తువులు ఇప్పించాలనే ఉద్దేశంతో, లేదా నన్ను ఒక నాయకుడిగా, ఒక సదరుగా, వాళ్ళకు ఆలింగా, ఆఫీస్గా వాళ్ళు నన్ను ఎన్నుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళ మనసును మెప్పించడం కోసం, వాళ్ళని రాజీ చేయించడం కోసం మనం ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా మనం చెప్పకూడదు. ఉంటే ఉన్న విషయం చెప్పాలి. వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకున్నా సరే ఖురాన్ మరియు హదీసుల ప్రకారంగా ఉన్న విషయాన్నే చెప్పాలి. లేని విషయం జోలికి వెళ్ళొద్దు. అది కూడా విషయం తెలిస్తేనే చెప్పాలి. ఎవరైతే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పని విషయాన్ని చెప్పినట్లుగా ఎవరైతే చెప్తారో వారు వాళ్ళ స్వాస్థాలతో నరకంలో ఇల్లు కట్టుకున్న వారు అవుతారు. వారి కోసం నరకంలో ఒక నివాసం ఏర్పరచబడుతుంది. వారి నివాసం నరకం అవుతుంది. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పని విషయాన్ని చెప్పినట్లు కనుక ఎవరైనా చెప్తే అని. మరియు మిమ్మల్ని మీ కుటుంబీకులను కూడా ఆ ప్రళయదినం రోజు ఉన్నటువంటి నరకాగ్ని నుంచి రక్షించుకోండి. మీరు మానవులుగా జీవించి ఉన్నప్పుడే మిమ్మల్ని మరియు మీ కుటుంబ సభ్యులను కూడా ఆ నరకాగ్ని నుంచి రక్షించుకోండి అని చెప్పడం జరుగుతూ ఉంది. ఈరోజు మనం తల్లి బురకా వేస్తుంది, పిల్లలు బురకా వేయరు. తండ్రి నమాజులు చదువుతాడు, పిల్లలు నమాజ్ చదవరు. లేదా పిల్లలు నమాజ్కి వెళ్తారు, తండ్రి నమాజ్ చదవడు. పిల్లలు ఖురాన్ చదువుతారు, తల్లిదండ్రులు ఖురాన్ చదవరు. లేదా తల్లిదండ్రులు ఖురాన్ చదువుతారు, పిల్లలు ఖురాన్ చదవరు. లేదా మన యొక్క సంపాదన లేదా మన యొక్క ఇంట్లో ఉండే జీవన పద్ధతులు మరియు అల్లా చెప్పినట్లుగా జీవిస్తున్నామా లేదా ఎలా జీవిస్తున్నాం? మనల్ని చూసి మన యొక్క సంతానం లేదా మన సంతానాలను చూసి మనం ఎలాంటి అలవాట్లు నేర్చుకుంటున్నాం, ఎటువంటి రూట్లో పోతున్నాం? అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తూ ఉన్నారు, మరి మీరు మానవుడిగా జీవించి ఉన్నప్పుడే మీరు మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులని ఆ రోజు నరకాగ్ని నుంచి రక్షించుకోండి అని, మీ పొట్టలని నరకాగ్ని నుంచి ముందే కాపాడుకోండి అని, మీరు బ్రతికి ఉన్నప్పుడే మీరు ఈ యొక్క ఏర్పాట్లు చేసుకోండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తూ ఉన్నారు. ఇక దురాశ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి అని చెప్పడం జరిగింది. అల్లాహ్ క్షమాపణ కోరుకోండి, ఆయన క్షమాశీలుడు మరియు కరుణామయుడు కూడా. అల్లాని ఆరాధనలో అల్లాని క్షమాపణ అడుగుకోవడం కూడా ఒక రకమైనటువంటి ఆరాధన. అల్లాని మన యొక్క పాపాలని రక్షణ వేడుకోవడం కూడా ఇది కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఆరాధన. అందుకే మనం నడిచేటప్పుడు, కూర్చున్నప్పుడు, పడుకునేటప్పుడు, నమాజ్ తర్వాత జాబ్ చేస్తూ ఉన్నప్పుడు, పని చేస్తూ ఉన్నప్పుడు, ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే మన మనసులో కూడా అల్లా మమ్మల్ని క్షమించండి, మా పాపాలను క్షమించండి, అల్లా మాకు సరైన మార్గాన్ని ప్రసాదించండి, మమ్మల్ని నరకం నుంచి రక్షించండి, మాకు సరైన మార్గం కాపాడు అని మనం తలుచుకుంటూనే ఉండాలి. ఈ యొక్క ఇబాదత్ ఏదైతే ఉందో, ఈ యొక్క ఆరాధన, ఈ యొక్క తలుచుకోవటం, ఇలా క్షమాపణ అడగడం, ఇది కూడా ఒక ప్రత్యేక రకమైన ఆరాధనగా మరి 73వ సూరాలో 20వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తూ ఉన్నాడు. ఇక అడిగే వారిని